పుష్పరాజ్ అల్లు అర్జున్‌తోని నన్ను పోల్చకండి అని అమితాబ్ బచ్చన్ మాత్రం చెప్పడం జరిగిందంట. ఇప్పుడు ఎందుకంటే బాలీవుడ్‌ని గాని, టాలీవుడ్‌ని ఎక్కువగా పోల్చి చూపిస్తున్నారు. 'పుష్ప 2' సినిమా అనేది టాలీవుడ్డే కాదు, బాలీవుడ్డే కాదు, మొత్తం సినిమా ఇండస్ట్రీలోని ఇంతవరకు ఏ సినిమా కూడా కలెక్ట్ చేయనటువంటి వసూలన్నీ కూడా అతి తక్కువ సమయంలో కలెక్ట్ చేస్తుంది. సో ఈ సమయంలో అందరూ కూడా ఆ హీరో 'షారుఖ్ ఖాన్' అని, 'సల్మాన్ ఖాన్' అని సో ఈ విధంగా వాళ్ళతోని పోలుస్తున్నారు. సో మరి అమితాబ్ బచ్చన్‌తోని ఆయన మాత్రం నాతోని మాత్రం అస్సలు పోల్చకండి అనే విధంగా చెప్పాడంట. సో అసలు ఏ విషయంలో చెప్పాడు? సో ఆయన అందరికీ తెలుసు కాన్బానిగా కరోడ్పతి షో ఇంకా రన్ అవుతుంది తెలుగులో, మిగతా లాంగ్వేజ్లో ఆఫ్ అయినప్పటికీ కూడా హిందీలో ఇప్పటికీ ది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ షో అని చెప్పొచ్చు. సో రీసెంట్గానే ఒక షోలో ఒక మహిళ అయితే రావడం జరిగింది. సో తాను మాత్రం నాకు మీ ఇష్టం, మీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగినప్పుడు అమ్మాయి అయితే నాకు అమితాబ్ బచ్చన్ గారు, అదేవిధంగా అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అని చెప్పింది. నన్ను ఆయనతో పోల్చకండి అని చెప్పేసి నేను కామెడీగా అన్నారనమాట. అదేవిధంగా నా ఫేవరెట్ హీరో కూడా అల్లు అర్జునే. మీరు ఎవరెవరైతే పుష్ప 2 సినిమా చూడలేదో వెళ్ళి చూడండి. ఆయన చాలా అంటే చాలా మంచి యాక్టర్. ఆయన అటువంటి యాక్టింగ్ నేను ఎక్కడ చూడలేదు. అండ్ అదే కాకుండా ఇప్పుడు ఆయన టాప్ మోస్ట్ హీరోస్లో టాప్ 1లో ఉన్నారు అని చెప్పి పాజిటివ్గా చెప్పి దాని తర్వాత కామెడీగా అన్నారనమాట. సో అది చాలా వైరల్ అయింది. సో దీన్ని కూడా ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ నెగిటివ్ గా తీసుకుంటున్నారు అనమాట. అంటే మా హీరోతో పోల్చదాన్ని మీరు అంత పెద్ద హీరోనా, వసూలు చూసా, ఇట్లా రకరకాల అది ఇంకా మరి ఇంకా అంత దీనస్థితి కూడా మనం ఏం చేయలేము అనుకోండి. సో కానీ దీంట్లో మాత్రం ఓవరాల్గా చూసుకుంటే అల్లు అర్జున్ మాత్రం ఇదొక విధంగా గొప్ప అచీవ్మెంట్గా తీసుకోవాలి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా కూడా అమితాబ్ బచ్చన్ ఆయన ఎన్ని సినిమాలు చేశారు, ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటి తెలియని వాళ్ళకి జస్ట్ వాట్ ఈజ్ అమితాబ్ బచ్చన్ అని గూగుల్లో పెడితే ఆయన ఏంటనేది మొత్తం బయటకు వస్తుంది. ఎన్నో సినిమాలు, ఎన్నో అవార్డులు, వరల్డ్ వైడ్గా ఆయనకి చాలా స్టార్డమ్ ఉంది. ఇండియా వైడ్గా కాదు, వరల్డ్ వైడ్గా అంత మంచి స్టార్డమ్ ఉన్న వ్యక్తి నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం, ఆయన యాక్టింగ్ అంటే ఇష్టం అని చెప్పి అదే కాకుండా ఆయనతో నన్ను పోల్చకండి ఎందుకంటే ఆయన వేరే లెవెల్ హీరో, నేను అంతవరకు వెళ్ళలేను అనే విధంగా చెప్పినందుకు ఇప్పుడు చాలామంది ఏంటంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక ట్రోల్ చేసే వాళ్ళు ట్రోల్ చేసుకోండి, కానీ అమితాబ్ బచ్చన్ గారు ఈ మాట చెప్పడం నిజంగా అల్లు అర్జున్ గారు ఒక హిస్టరీ క్రియేట్ చేశారు అనుకోవచ్చు. అండ్ ఇంకోటి అమితాబ్ బచ్చన్ కాకుండా అల్లు అర్జున్ కూడా అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టం. ఇది ఒక మంచిగా ఉంటుంది అన్నమాట. ఒక రీసెంట్ టైమ్స్ జరిగిన ఒక ప్రెస్ మీట్లో, బాలీవుడ్ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ మీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే నాకు అమితాబ్ బచ్చన్ గారు అంటే చాలా ఇష్టం. బికాజ్ ఆయన యాక్టింగ్ ఈ ఏజ్లో కూడా ఆ లెవెల్ యాక్టింగ్ నేను నిజంగా నా లైఫ్లో ఏదైనా నేను ఒకటి అచీవ్ చేయాలనుకుంటే అమితాబ్ బచ్చన్ గారు ఏజ్కి వెళ్ళిన తర్వాత నేను అలాంటి సినిమాలు చేసి కల్కి లాంటి సినిమాలు నేను చేయాలి, అదేవిధంగా ఆయనంత స్టామినా నాకు ఉండాలి అని చెప్పేసి అల్లు అర్జున్ కూడా చెప్పారు. ఓవరాల్గా అక్కడ బిగ్ బి, ఇక్కడ ఇప్పటి ప్రజెంట్ బిగ్ బి ఇద్దరూ కూడా ప్రజెంట్ ఓవరాల్గా సోషల్ మీడియాని అంతా కూడా వాళ్ళిద్దరూ మాకు ఆయన ఫేవరెట్, ఈయన మాకు ఫేవరెట్ అనే విధంగా ఈ వీడియోస్ అయితే వైరల్గా మారాయి.